తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ మృతి చెందాడు. ఆసుపత్రి 4వ అంతస్తు 407 గదిలో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగిన ఆ గదికి వరకు ఎన్టీవీ వెళ్లింది. మరిన్ని వివరాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ ఇక్కడే జరిగింది. ప్రస్తుతం ఖైదీల వార్డులోనే ఉన్నాం. ఇదే నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలోని 4వ అంతస్తుకు ప్రస్తుతం మనం చేరుకున్నాం. ఇదే 407 ఈ వార్డులోనే ఎన్కౌంటర్ జరిగింది. ఇదే బ్యారక్ లో ఖైదీల నుంచి ప్రత్యేకంగా ఇక్కడే ఖైదీలను ఉంచుతారు. రియాజ్ కూడా గాయపడిన క్రమంలో రియాజ్ని ఇక్కడికే తెచ్చి ఇదే గదిలో అతన్ని ఉంచారు. ఈ గదిలో ఉన్న క్రమంలోనే పెనుగులాట జరిగింది. పెనుగులాట జరిగిన క్రమంలో కానిస్టేబుల్ ఆయుధాన్ని లాక్కొని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నంలో భాగంగా ఆర్ఐ రియాజ్ పై కాల్పులు జరిపి అంతమొందించారు. రియాజ్ ని ఇక్కడే ఎన్కౌంటర్ చేశారు. ఇక జిల్లా హాస్పిటల్లో ఎన్కౌంటర్ జరగడం రాష్ట్ర పోలీస్ చరిత్రలోనే తొలిసారిగాని పోలీస్ శాఖ చెప్తుంది. ఎప్పుడు కూడా అడవులలో ఎన్కౌంటర్లు జరిగిన సందర్భాలని, రోడ్లపైన జరిగిన సందర్భాలని కానీ ఒక ఆసుపత్రిలో ఎన్కౌంటర్ జరగడం మాత్రం ఇదే ప్రథమం. అది జిల్లా ఆసుపత్రిలోని ఖైదీలకు కేటాయించిన వార్డులు. సో ఇది నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలోని ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్ 4వ అంతస్తు. ఇదంతా 4వ అంతస్తు అంటారు. ఈ 4వ అంతస్తులో స్పెషల్ గా ఈ బ్యారక్ 4th వార్డు. దీనికి సంబంధించి 407 రూమ్ నెంబర్ 407 ఈ రూమ్ నెంబర్ 407 రియాజ్ ఎన్కౌంటర్ కు ఇదే గది ప్రత్యక్ష సాక్షిగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇదే గదిలో మనం చూడొచ్చు అద్దాలు, ధ్వంసమైన అద్దాలు కూడా విజువల్స్ లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నిన్న ఎన్కౌంటర్ కాల్పులు జరిగింది కూడా ఇక్కడే. పోలీసులు దగ్గర నుంచి గన్ను లాక్కునే ప్రయత్నంలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు ఇదే రూమ్ లో. అక్కడ దీనికి సంబంధించి అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. రియాజ్ ని అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఇక్కడే మెజిస్ట్రేట్ వచ్చి పూర్తిగా ఎంక్వైరీ చేసి పోస్ట్ మార్టం ప్రక్రియను ప్రారంభించారు. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో పోస్ట్ మార్టం పూర్తయింది. ఆ తర్వాత అంత్యక్రియలు అయితే సాఫీగా పూర్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో అంత్యక్రియల ప్రక్రియ పూర్తవడంతో పోలీసు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక కానిస్టేబుల్ హత్య ఘటన జరిగిన నుంచి కూడా పోలీసులు కంటి మీద కునుకు లేకుండా గడిపారు. రియాజ్ని ఖచ్చితంగా పట్టుకోవాలని ఒక పట్టుదలతో 9 బృందాలతో గాలింపులు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు పట్టుకుని ఇక్కడికే తీసుకొచ్చారు. పట్టుకునే క్రమంలో జరిగిన గాయాలతోనే రియాజ్ని ఇదే గదిలో బంధించారు. సో అప్పుడే ఈ ఎన్కౌంటర్ జరిగిందనేది పోలీసులు ప్రకటించారు. ఆసుపత్రిలో ఎన్కౌంటర్ జరిగిన సందర్భాలలో ఫస్ట్ టైం ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిందనేది పోలీస్ శాఖ చెప్పింది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓవర్ టు స్టూడియో.